నమ్మించి మోసం చేసి గుర్తుకొచ్చి ఉంటారు స్వామి, వాళ్ళు ఎప్పుడు నమ్మద్దు తెలుసా. నమ్మించి గొంతుకొచ్చి నమ్మద్దు. మామూలుగా మోసం చేసినా సరే అంటే వాడు తెలుసో తెలియకో చేసినాడు, కానీ ఇది తెలిసి మరీ చేసిన వాళ్ళు ఉంటారు స్వామి, వాడు దరిద్రుడికి ఎవరు ఉండరు. కాబట్టి దేవుని ఇచ్చిపెట్టద్దు, బైబిల్ ఇచ్చిపెట్టద్దు. సేవకులు మారచ్చేమో కానీ దేవుడు మారడు, మనుషులు మారచ్చేమో కానీ దేవుడు మారడు, విశ్వాసులు మారచ్చేమో కానీ దేవుడు మారడు, పరిచారకులు మారచ్చేమో కానీ దేవుడు మారడు. ఎందుకంటే దేవుడు ఆయన ఒక్కడే ఈ లోకానికి, ఆయన ఒక్కడే సృష్టికర్త, ఆయన ఒక్కడే ఎవరు విశ్వానికి సృష్టికర్త. ఆయన నీకేం లేదో నువ్వు ఈరోజు బాధపడుతున్నావేమో, ఒక చిన్న ఇల్లు కూడా లేదని బాధపడుతున్నావేమో, నీ తండ్రి ఎవరో తెలుసా? ఈ విశ్వాన్ని మొత్తం కొని అంత సత్తా ఉన్నవాడు, ఈ విశ్వం మొత్తం నీకు తీయగలిగిన సత్తా ఉన్నవాడు నీ తండ్రి. నీకేమైనా అయితే ఆయన తట్టుకోలేకపోతున్నాడు అంటే ఆయన తండ్రి అండి. నీకేదైనా ఈరోజు కిరాయింట్లో ఉంటే బాధపడుతున్నామేమో ఈ దినం, రెంటింట్లో ఉంటున్నా అద్దె కడుతున్నాను ఇబ్బంది పడుతున్నాము ఈ దినం, నీకు ఏమి ఇయ్యలేదని బాధపడుతున్నామేమో, కానీ నువ్వు నమ్మకం కలిగి జీవిస్తున్నామే ఈనాటికి కూడా, ఇప్పుడు కూడా ఇక్కడికి వచ్చి వాక్యం వింటున్నావేమో. ఈ విశ్వం అంతా నిత్య సత్తా దేవుడికి ఉంది, కానీ ప్రతిదానికి దేవుడు ఉంటాడు. పరమగీతంలో ప్రసంగిలో ప్రతిదానికి సమయము కలదు, ఏ బిడ్డకి ఎప్పుడు ఇవ్వాలి, ఎంత ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో దేవుడు తెలుసు. నీకు ఎంత ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, నన్ను కూడా అంతే. నేను ఇప్పుడు ఒక పరిచారకుడిని సేవ చేస్తున్నా, దేవుడు నాకు ఒక ఉన్నత స్థానం వెళ్ళడానికి ఒక అనుభవం రావాలి, ఒక ఉన్నత స్థానం రావాలంటే దానికి ఒక సలహాలు ఇచ్చే ఒక అనుభవం రావాలి నాకు. అప్పుడే నాకు దేవుడు ఏం చేస్తాడు, అప్పుడు ఒక అధికారం నుంచి ఇంకొక అధికారంలో దేవుడిని తీసుకెళ్తాడు. దానికి సమయం ఉంది, నీకు కూడా సమయం ఉంది. ఇక్కడ కూర్చోవాలి అందరికీ, ఈ లైవ్ ద్వారా ఇంటున్న బిడ్డలకు కూడా సమయం ఉంది, ప్రతి ఒక్కరికి సమయం ఉంది. ఆ సమయం ప్రకారంగా వినాలి, ఆగాలి. నువ్వు ఆగకుండా నేను ఎగిరిపోతా ఎటు వెళ్ళిపోతా అంటే నడవదు. నువ్వు ఆగమైతే దేవుడు కాదు, అప్పుడు నువ్వు వెర్రుడు అయితే దేవుడు ఏమంటాడు, వెక్కిరించబడకుడి. దేవుడు వెక్కిరించబడాడండి. నువ్వు నీకు నువ్వే అణిచివేసుకుంటున్నావు, నీకు నువ్వే భ్రమపరుచుకుంటున్నావు. దేవుడు నాకేం చేయలేదు కదా ఈ దినం అనుకొని.